మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మరొకసారి స్తుతి నైవేద్య కుటుంబ ఆన్లైన్ బైబిల్ కళాశాల విద్యార్థులందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ పరిచర్యకు మమ్మల్ని యోగ్యులుగా ఎంచి పరిచర్యను అప్పగించిన దైవజనులు రమేష్ అన్న గారికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచెప్తూ ఈరోజు మనం రాజులు 2వ గ్రంథాన్ని ధ్యానించబోతా ఉన్నాం. గత కాలంలో మనం మొదటి రాజులు గ్రంథాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు రాజుల 2వ గ్రంథం ఉపోద్ఘాతం ఏంటి అని అంటే, ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ గ్రంథం 12వ పుస్తకం అన్నమాట. పాత నిబంధన గ్రంథంలో లెక్క వరుసలో చూస్తే 12వ పుస్తకం. ఈ గ్రంథం ప్రాముఖ్యతను గురించి ఏమేమి విషయాలు అని అంటే, మొదటి రాజుల గ్రంథంలో ఏదైతే మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నామో అవే ఈ గ్రంథానికి కూడా ఉంటాయి. రాజుల పరిపాలన, యోధా రాజులు, అలాగనే ఇశ్రాయేలు రాజుల పరిపాలన విషయాలే ఈ గ్రంథంలో కూడా ప్రస్తుతించబడతా ఉంటాయి. అలాగనే రచయిత ఎవరు అని అంటే స్పష్టంగా తెలియదు. పరిశీలించి చూస్తే రాజుల 2వ గ్రంథం యొక్క ఆ రచనా తీరుకు ఎక్కువ పోలికలు ఉండటం వల్ల ఇర్మియా గారు కానీ లేక అతని సమకాలీనులైనటువంటి వారు ఎవరైనా రాసి ఉండొచ్చేమో అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం అన్నమాట. ఇందులో ఎక్కువ భాగం బబులోను చెరకు ముందు రాయబడినట్లుగా మనం చూస్తామన్నమాట. మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయం 34, 41 వచనాలను బట్టి ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ గ్రంథంలో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయము 18 నుంచి అట్లాగనే 25వ అధ్యాయం 30 వచ్చిన వరకల భాగం, ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం యొక్క భాగం ఇంచుమించు ఒక్కటే ఉంటాయండి. మీరు తర్వాత స్టడీ చేయండి. అలాగనే 2వ రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం 9వ వచనం నుండి 20వ అధ్యాయం 19వ వచనం వరకు కూడా ఇటువంటి భాగాలు మనకి యెషయా గ్రంథం 37 9వ వచనం నుండి 39వ అధ్యాయం 8వ వచనం కలిగినటువంటి భాగాలు కూడా ఒకే రీతిగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని సృజనాత్మకమైనటువంటి మనస్సుతో దేవుడు రాయిస్తా వచ్చారన్నమాట. సో రచనాకాలం ఎప్పుడు అని అంటే బబులోను చెర తర్వాత క్రీస్తు పూర్వం 586లో రాయబడినట్లుగా తెలపడుతుంది. అట్లాగనే అధ్యాయాలు మనకు వచ్చేసి 25 అధ్యాయాలు, వచనాలు 718 వచనాలు ఉంటాయి. ఏంటి ఈ 2వ రాజుల గ్రంథంలో ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అని మనం చూస్తే, యోధా ఇశ్రాయేళ్ల రాజుల యొక్క చరిత్రని మనం ఈ 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. సో మూలవాక్యాలు ఈ 2వ రాజుల గ్రంథంలో మూలవాక్యాలుగా 17వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం, అట్లాగనే 23వ అధ్యాయము 27వ వచనాన్ని మనం పేర్కొనవచ్చు. సో అలాగనే గ్రంథ విభజన కూడా దీన్ని 2 భాగాలుగా మనం చేయొచ్చు అన్నమాట. గ్రంథ విభజనను కూడా 2 భాగాలుగా చేయొచ్చు. సో మీరేమి మీకు స్క్రీన్ షేర్ అవుతుంది, అట్లాగనే మీకు మనకు గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. ఆ తర్వాత మీరు చక్కగా స్టడీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను గ్రంథ విభజన కూడా చెప్పేసి మనం 12 అధ్యాయాలను ధ్యానం చేసుకుందాం. ఈ 2వ రాజుల గ్రంథాన్ని ప్రధానంగా 2 భాగాలుగా విభజించవచ్చు అన్నమాట. ఎలాగూ అని అంటే, విభజించబడినటువంటి రాజ్యము, అట్లాగనే యోధా రాజ్యము, అలాగనే 2 భాగాలుగా మనం విభజించుకుంటూ ఒక్కొక్క అధ్యాయంలో ఏమేమి ఉంది అని అంటే, ఇశ్రాయేల్ రాజైన అహజ్యా మొదలుకొని ఇశ్రాయేల్ రాజ్య పతనం వరకు మనం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ అధ్యాయము 41వ వచనం అనమాట విభజిత రాజ్యంలో చూస్తాం. దీంట్లో మళ్ళా మనం ఎలాగా విభజించుకోవచ్చు అని అంటే, అహజ్యా ఏలియా ప్రవక్త యొక్క ప్రస్తావనని మొదటి అధ్యాయంలో, ఏలియా గారికి వారసుడిగా ఎలీషా గారిని 2వ అధ్యాయంలో, అట్లాగనే ఇశ్రాయేలు రాజు అయినటువంటి యోరాము గురించి 3వ అధ్యాయంలో, ఎలీషా గారు వారి పరిచర్యలో చేసినటువంటి అద్భుతాలు 4వ అధ్యాయంలో నుండి 8వ అధ్యాయము 15వ వచనం వరకు చూస్తాం. తర్వాత యోధా రాజు అయిన యోరాము 8వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు, అలాగనే యోధా రాజైన అహజ్యా 8వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు, ఇశ్రాయేలు రాజైన యెహూ, ఎలీషా ప్రవక్తల
ప్రస్తావనని 9వ అధ్యాయం మొదటి వచనం నుండి 10వ అధ్యాయము 36వ వచనం వరకు. ఆ తర్వాత రాణి అయినటువంటి అతల్య గురించి 11వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తాం. అలాగనే ముగ్గురు మంచి రాజులు మనకు కనబడతారు. యోవాషు, అమజ్య, అజర్య. 11వ అధ్యాయము 17వ వచనం నుండి 15వ అధ్యాయము 7వ వచనం వరకు మనం చూస్తాం. 5గురు చెడ్డ రాజులు మనకు కనపడతారు. జకర్య, షల్లూము, మెనహేము, పెకహు. 15వ అధ్యాయము 8వ వచనం నుండి 31 వరకు. అట్లాగనే యోతాము 15వ అధ్యాయము 32 నుంచి 38 వచనాలు. అట్లాగనే ఆహాజు 16వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు. హోషేయ ఇశ్రాయేలు మీద దేవుని నేరారోపణ 17వ అధ్యాయము 1 నుంచి 41 వచనాల్లో చూస్తాం. ఆ తర్వాత రెండో భాగమైనటువంటి యోధా రాజ్యం, దాంట్లో రాజైనటువంటి హిజ్కియా నుండి బబులోను చెర వరకు 18వ అధ్యాయము 1వ వచనం నుండి 25 అధ్యాయము 30వ వచనం వరకు చూస్తాం. దాంట్లో భాగాలు ఏంటంటే 18వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు హిజ్కియా కాలంలో ఉద్యమం, విశ్వాస భ్రష్టత్వం 19వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ అధ్యాయం 26వ వచనం వరకు. అలాగనే యోషీయా కాలంలో ఉజ్జీవం, విశ్వాస భ్రష్టత్వాన్ని 22వ అధ్యాయము 1వ వచనం నుండి 25వ అధ్యాయము 7వ వచనం వరకు. అలాగనే బబులోను చేతిలోనికి యెరూషలేము పతనం 25వ అధ్యాయము 8వ వచనం నుండి 30వ వచనం వరకు. ఈ రకంగా ఈ గ్రంథాన్ని మనం 2 భాగాలుగా విభజించుకొని దాంట్లో మొదటి అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగాలను మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు మనం లోతులోనికి వెళితే 25 అధ్యాయాల్లో ఉన్నటువంటి రాజుల 2వ గ్రంథంలో ఉన్న 12 అధ్యాయాలను మనం లోతులోనికి వెళదాం. మీ బైబిళ్ళు కూడా తీసి మీరు రాసుకునే నోట్స్ పక్కన కూడా పెట్టుకొని ఉంచండి. కంగారు ఏం లేదు. ఇవన్నీ ఈరోజు నేను మీకు ఫోటో షాట్స్ తీసేసి మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నదే పెట్టేస్తాను. ఎందుకంటే టైం సరిపోవట్లేదు. ఇదంతా టైప్ చేసి మీకు అందించాలనే ఆశ ఉంది, కానీ నాకు టైం అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు కనుక నేను రాసుకున్నది ఏదో మీకు అర్థమవుతుంది. దాన్ని నేను PDF ఫైల్గా మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ రాసుకోవటానికి స్పీడ్ అవుతుంది, లేకపోతే అర్థం కాలేదు అని అన్నా కూడా ఇబ్బంది లేకుండా మన బైబిల్ గ్రూప్లో, ఆన్లైన్ బైబిల్ గ్రూప్లో నేను మీకు ఈరోజు పోస్ట్ చేస్తాను. రైట్, మొదటి అధ్యాయంలోనికి వద్దాం. రాజులు 2వ గ్రంథం మొదటి అధ్యాయంలోనికి మనం వస్తే, ఇక్కడ ఈ మొదటి అధ్యాయంలో అహాబు కుమారుడైనటువంటి కుమారుడు అహజ్య షోమ్రోన్లోనున్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అవుతాడనమాట. ఎక్కడి నుంచి పడ్డాడట? మేడగది కిటికీలోంచి కింద పడ్డాడు. అహాబు మీకు తెలిసే కదా, మనం గత మొదటి రాజుల గ్రంథాల్లో మనం అహాబును గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవునికి ఎంతో విరోధమైనటువంటి ఇశ్రాయేలు రాజు అన్నమాట. ఎంత దేవునికి విరోధమైన క్రియలు చేశాడో మీకు తెలుసు. అహాబు భార్యని గురించి కూడా మీరు ఎరుగుదురు. ఎవరండి అహాబు భార్య? యెజబేలు. చాలా ఇద్దరు చేసిన దారుణాలు మామూలు దారుణాలు కాదు. అతని కుమారుడే అనమాట. అహాజు మరణమైన తర్వాత ఏమైందనంటే ఆయన బదులుగా అహజ్య మరి రాజుగా వచ్చాడు. ఆయన ఏమైతే వచ్చాడంటే మేడగది కిటికీలోంచి కింద పడి రోగయ్యాడు అనమాట. రోగయ్యాడు. సో ఇతను ఏం చేస్తా వచ్చాడంటే, దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి అనుసరించాల్సిన వాడు ఎక్కడికి పోతా వచ్చాడంటే ఎక్రోను దేవత అయిన బయల్జబూబు దగ్గర విచారణకై దూతన్ని పంపుతాడనమాట. ఏమని రాసుకుంటారంటే అహజ్య షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అగుట. మీరు ఆ మొదటి అధ్యాయం చూడండి. అక్కడ మొదటి 2 వచనాలు ఈ మాటలు మీకు కనపడతాయి అన్నమాట. కన్ఫ్యూజ్ ఏమి అవసరం లేదు. చూడండి, రోగి అగుట, ఎక్రోను దేవత బయల్జబూబు దగ్గర విచారణకై దూతను పంపుట అని రాసుకోండి. ఇవన్నీ కూడా
మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 5వ వచనం వరకు. ఒకటి అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకొని మొదటి పాయింట్, అహజ్యా షోమ్రోనున్న తన మేడగది కిటికీలోండి కింద పడటం, రోగి అగటం, ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు దగ్గర విచారణకై దూతల్ని పంపటం. మొదటి వచనం నుండి మొదటి అధ్యాయము 5వ వచనం వరకు. ఓకే, రైట్. 6వ వచనంలో మనం చూస్తే ఏమవుతుందంటే ఏలియాని దేవుడు పంపిస్తాడన్నమాట. ఎందుకని దేవునికి అంత ఇది దేవుడు ఎంత రోషంతో చెప్తాడు చూడండి. ఇశ్రాయేలీయుల వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు దగ్గరకు మీరు విచారించడానికి పోతున్నారా అని దేవుడు ఏం చేస్తాడంటే ఏలియా ద్వారా దేవుడు నీ వెక్కిన మంచం దిగమని తెలుపుట. రెండో పాయింట్ ఏం రాసుకుంటారంటే, ఏం రాసుకుంటారు, ఏలియా ద్వారా దేవుడు అహజ్యాను నీ వెక్కిన మంచం దిగమని తెలుపుట. 6వ వచనం. ఈ మాట చెప్పేసి ఈయన ఈలియా గారు ఏమవుతారంటే కొండ మీదకి వెళ్ళిపోతాడు అనమాట. ఆయన కొండ మీద ఎక్కి ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడంటే కొండ మీదకి ఆయన ఎక్కి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్తే ఈ అహజ్యా ఏం చేస్తాడంటే 50 మందికి అధిపతి అయినటువంటి వాడిని ఏంటంటండి 50 మందితో కలిసి వెళ్ళి దైవజనుడిని ఏం చెప్తారు తెలుసా, ఏయ్ దైవజనుడా కిందకి దిగిరా, రాజు ఆజ్ఞయిస్తున్నాడని చెప్తాడు. అంతే. ఇక్కడి నుంచి భలే ఉంటాయండి ఈ 12 అధ్యాయాల్లో కూడా. ఎన్ని అద్భుతాలు, దైవికమైన శక్తి తన దాసుల ద్వారా దేవుడు ఎలాగ జరిగిస్తున్నాడో మనం చక్కగా దేవునిలో ఎదగటానికి ఎంతో ఉపయోగపడతాయి. ఏం చేశారంటండి, ఏలియా గారు కొండెక్కి ఉంటే 50 మందికి అధిపతి అయినటువంటి అతను 50 మందితో వెళ్ళి దైవజనుడా నీవు దిగిరా, రాజు ఆజ్ఞయిస్తున్నాడు అని చెప్తాడండి. అప్పుడు ఏలియా గారు ఒక మంచి మాట అంటారు. ఏమంటారంటే, నేను దైవజనుడిని అయితే అగ్ని కాలుతుంది అని పలుకుతాడండి. అంతే. మొత్తం 50 మంది గుడ్డి అయిపోతారు. అట్లా 2 times జరుగుతుంది. దేవుడు అగ్ని దహించేస్తానమాట. 3వ పాయింట్ రాసుకోండి. ఏలియా కొండ ఎక్కి ఉండగా 50 మందికి అధిపతి 50 మందితో వెళ్ళి దైవజనుడా నువ్వు దిగి రావాలని రాజు ఆజ్ఞ అనగా, ఏలియా నేను దైవజనుడినైతే అగ్ని కాలుస్తుందని పలకగా, అక్కడ ఏం చేస్తారంటే బ్రాకెట్లో 2 times అని పెట్టుకోండి. 2 సార్లు. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా అవుతుంది కాబట్టి మనం 2 times అని రాసుకోండి. దేవుని అగ్ని వారిని దహించి వేయుట. చూడండి, దైవజనుల్లో ఉన్న అభిషేకం ఏంటంటే, ఆయన కొండెక్కుంటే నువ్వు దిగి రావాలని రాజు ఆజ్ఞాపిస్తున్నాన్ని ఒక అహంకారపూరితమైనటువంటి మాటలు వాళ్ళకి ఎక్కడ తీసుకొచ్చాయంటే మరణానికి తీసుకుని వచ్చాయండి. మళ్ళీ చెప్తాను. ఏలియా కొండ ఎక్కి ఉండగా 50 మందికి అధిపతి 50 మందితో వెళ్ళి దైవజనుడా నువ్వు దిగి రావాలని రాజు ఆజ్ఞ అనగా, ఏలియా నేను దైవజనుడిని అయితే అగ్ని కాలుస్తుందని పలకగా, బ్రాకెట్లో 2 times అని పెట్టుకోండి. దేవుని అగ్ని వారిని దహించి వేయుట. 7వ వచనం నుండి 15వ వచనం వరకు అండి. 7వ వచనం నుండి 15వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి. 7వ వచనం నుండి 15వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి. సో 3rd time కూడా పంపిస్తాడు. ఈ అహజ్యా మామూలుడు కాదు. ఏం చేస్తాడు, 3rd time కూడా పంపిస్తే ఆ వచ్చిన అధిపతి చాలా జ్ఞానం కలిగినోడు అనమాట. వచ్చిన అధిపతి ఏలియా ఎదుట మోకాళ్ళు ఊని బ్రతిమలాడుకుంటాడు.
అయ్యా ఏంటిదంట, ఇద్దరు చనిపోయి ఉన్నారు, నా ప్రాణాన్ని నీ దృష్టికి ప్రియమైందిగా ఎంచుకో అని బతిమిలాడుకుంటే ఆయన చెప్తాడనమాట. ఏలియా చెప్తాడు, అహజ్య మంచం దిక్కుండానే మరణిస్తాడని అని సెలవిస్తాడు. అహజ్య మరణిస్తాడు. రాసుకోండి 4వ పాయింట్గా. థర్డ్ టైం వచ్చిన 50 మందికి అధిపతి 50 మందితో మళ్ళీ వచ్చిన వాడు అనమాట. థర్డ్ టైం వచ్చిన 50 మందికి అధిపతి బ్రతిమిలాడగా ఏలియా ఏమి అనక అహజ్య మంచం దిక్క మరణిస్తాడని సెలవివ్వటం. అహజ్య మంచం దిగక మరణిస్తాడు అని సెలవివ్వటం. అహజ్య మరణం. మళ్ళీ రిపీట్ చేస్తాను. థర్డ్ టైం వచ్చిన 50 మందికి అధిపతి కూడా బ్రతిమిలాడగా ఏలియా ఏమి అనక అహజ్య మంచం దిక్క మరణిస్తాడని సెలవివ్వటం. అహజ్య మరణం. 16వ వచనం నుండి 18వ వచనం వరకు. 16వ వచనం నుండి 18వ వచనం వరకు. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. ఇంతటితో మొదటి అధ్యాయము పూర్తవుతుంది. 2వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతాం. 2వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. 2వ అధ్యాయము హెడ్డింగ్ పెట్టుకోండి. 2వ అధ్యాయము అనే హెడ్డింగ్ పెట్టుకోండి. 2వ అధ్యాయమని హెడ్డింగ్ పెట్టుకోండి. 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయములు మొదటి పాయింట్ ఏంటంటే ఏలియా ఆకాశమునకు ఆరోహణం. 3 సార్లు ఏలియా ఎలీషాను ఇక ఉండు అని చెప్పినప్పటికీ గురువు గారిని వెంబడించటం. ఏలియా ఆకాశమునకు ఆరోహణం. 3 సార్లు ఏలియా ఎలీషాను ఇక ఉండు అని చెప్పినప్పటికీ గురువుని వెంబడించటం. యోర్దాను నది పొడి నేలగా మారి ఇద్దరు అవతలకి చేరటం. యోర్దాను నది పొడి నేలగా మారి ఇద్దరు అవతలకి చేరటం. 2వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయండి. మళ్ళీ చెప్తాను. ఏలియా ఆకాశమునకు ఆరోహణం. 3 సార్లు ఏలియా ఎలీషాను ఇక ఉండు అన్నప్పటికీ గురువుగారిని వెంబడించటం. యోర్దాను నది పొడి నేలగా మారి ఇద్దరు అవతలకు చేరుట. ఈ మాటలు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఉంటాయి. 1 నుండి 1-8 అని పెట్టుకున్నారు పక్కన. మీకు చదువుకునేటప్పుడు, మీరు స్టడీ చేసేటప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. మరి రాసుకోగలుగుతున్నారా? అర్థమవుతుందా? ఏమైనా స్పీడ్ అవుతుందా? తర్వాత మీ స్పందన చెప్పండి. ఓకే, రైట్. రెండవ పాయింట్ ఏంటంటే రాసుకోండి. ఆత్మలో 2 పాళ్ళు కావాలని ఎలీషా ఏలియాను అడుగుట. అగ్ని రథాలు గుర్రాలు కనబడుట.
ఏలియా ఆరోహణం. ఆత్మలో 2 పాళ్ళు కావాలని ఎలీషా ఏలియాను అడుగుట, అగ్ని రథాలు గుర్రాలు కనబడుట, ఏలియా ఆరోహణం. ఏలియా దుప్పటితో యోర్దానును మరలా ఎలీషా 2 పాయలు చేయుట. ఈ మాటలో 9వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ సందర్భాలు మనకి 2 రాళ్ళ గ్రంథంలో 2వ అధ్యాయంలో మనకి కనపడతాయి. ఆత్మలో 2 పాళ్ళు కావాలని ఎలీషా ఏలియాను అడుగుట, అగ్ని రథాలు గుర్రాలు కనబడుట, ఏలియా ఆరోహణం. ఏలియా దుప్పటితో యోర్దాన్ను మరలా ఎలీషా 2 పాయలు చేయుట. ఈ మాటలు మనకి 9వ వచనం నుండి 18వ వచనం వరకు ఉంటాయండి. 18వ వచనం వరకు ఉంటాయి. నెక్స్ట్ మనం చూస్తే ఎలీషా గారు నీళ్లని బాగు చేయటం కనపడుతుంది. 19వ వచనం నుండి మనం చూస్తే నీళ్లు ఏమైపోతాయంటే మంచి కాదనమాట. నీళ్లు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ మంచి కాదని చెప్తే ఆయన ఏమంటాడంటే పాత్రలో ఉప్పు వేసి నా దగ్గర తీసుకునండి అని వాళ్ళతో చెప్తారనమాట. 21వ వచనంలో మనం చూస్తాము, 22వ వచనంలో. రైట్. 3వ పాయింట్ ఏంటంటే ఎలీషా నీళ్లను బాగు చేయుట. 19వ వచనం నుండి 22వ వచనం వరకు మీరు ఇలాగ రాసుకుంటే చక్కగా మీకు ఏమవుతుందంటే ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు ఇదంతా ఏముంది 19 నుండి 22 వచనాల వరకు అనేది మీరు కన్ఫ్యూజ్ కాకర్లేదు. ఏముంది అక్కడంటే ఎలీషా గారు నీళ్లను బాగు చేశారు, రైట్, సబ్జెక్ట్ సరిపోతుంది అంతే. 19వ వచనం నుండి 22వ వచనం వరకు 19వ వచనం నుండి 22వ వచనం వరకు మనకు ఈ మాటలు కనపడతాయి. ఆ తర్వాత 4వ పాయింట్ ఏంటంటే ఇది మనం చాలాసార్లు ప్రసంగాల్లో వింటాం. 4వ పాయింట్ ఎలీషాను అపహాస్యం చేయగా ఎలుగుబంట్లు 42 మంది బాలురను చీల్చుట అని రాసుకోండి. ఒక దైవజనుడైనటువంటి ఎలీషా గారిని వాళ్ళు ఏమంటారంటే చాలా ఎక్కినంతగా బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్ము అని అపహాస్యం చేస్తారు. అప్పుడు ఏమైతుంటే అడవిలో నుంచి 2 ఆడ ఎలగబంట్లు వస్తాయండి. 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి 42 మంది బాలురులను చీల్చుట రాసుకోండి. ఎలీషాను అపహాస్యం చేయగా 2 ఆడు ఎలుగుబంట్లు 42 మంది బాలురను చీల్చుట. 23వ వచనం నుండి 25వ వచనం వరకు. రైట్, మనం ముందుకు వెళ్ళిపోదాం. 2వ అధ్యాయం కూడా కంప్లీట్ అయిపోయింది. 3వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 3వ అధ్యాయంలోనికి మనం వచ్చేసరికల్లా ఇక్కడ యెహోరాము పరిపాలన మనం గమనిస్తాం. మీకు ఇందాక పెట్టిన రాజుల లిస్టులో మనకి ఈ వ్యక్తి కనపడతాడు అన్నమాట. యెహోరాము మనకి కనపడతాడు. ఈ యెహోరాము పాలన ఎలా ఉందని అంటే దేవుని దృష్టికి చెడుతనం మానేవాడు. 3వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. మొదటి పాయింట్ యెహోరాము పరిపాలన దేవుని దృష్టికి చెడుతనం మానని వాడు అని రాసుకుంది. ఇతడు ఇశ్రాయేల్ రాజు అనమాట. యెహోరాము అంటే మీకు లిస్టులో మీరు చూడొచ్చు. 9వ రాజుగా మనకి ఇతను కనపడతా ఉంటాడనమాట. అక్కడ రాసి ఉంటుంది కూడా, మీకు తర్వాత జూమ్ చేసి చూసుకుంటే మీకు పెట్టిన రాజుల పీపీటీలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఇతను మనకి కనపడతా ఉంటాడనమాట. ఇశ్రాయేలు
రాజు అన్నమాట ఇతను. యెహోరాము పరిపాలన దేవుని దృష్టికి చెడుతనము మాననివాడు అని రాసుకొని 1వ వచనం నుండి 3వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు అతను చేసిన చెడుతనం అంతా రాయబడుతుంది. ఆ తర్వాత రెండవ పాయింట్ రాసుకోండి. మోయాబు రాజు మేష 4వ వచనంలోనే ఉంటుంది. మీకు 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ మీకు కనపడతా ఉంటుంది. మోయాబు రాజు మేష యుద్ధానికి రాగా ముగ్గురు రాజులు, 3 అంకేసి రాజులు రాసుకోండి, ఈజీగా ఉంటుంది. ముగ్గురు అని రాసే బదులు టైం సరిపోదు. ముగ్గురు రాజులు యెహోరాము, యెహోషాపాతు, ఎదోము రాజు బయలు వెళ్ళగా 7 రోజుల తర్వాత పశువులకి నీళ్లు లేకపోవటం. యుద్ధానికి బయలుదేరతారండి ఈ ముగ్గురు కలిసి. 7 రోజుల తర్వాత నీళ్లు ఉండవు, పశువులకి నీళ్లు లేకపోవటం. ప్రవక్త ఉన్నాడా అని ఎంక్వైరీ చేయగా, ప్రవక్త ఉన్నాడా అని వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు, కనుక్కుందాం విషయం ఏంటని. ఎంక్వైరీ చేయగా ఎలీషాను కలయుట. నీళ్ళు అయిపోయినాయి కదా, మరి దైవజనుడా మరి నీళ్ళ పరిస్థితి ఏంటి అని వీళ్ళు ఎలీషా గారిని అప్రోచ్ అవుతారన్నమాట. దైవజన్ని ఎలీషాను అప్రోచ్ అవుతారు. ఆయన ఏం చెప్తాడంటే, లోయలో చాలా గోతులు తోమంటాడు. 17వ వచనంలో మనం చూస్తాం. లోయలో గోతులు బాగా తవ్వండి అని చెప్తాడు. అప్పుడు ఏమైతే అంటే, నీళ్లు ఎదోము మార్గాన రాగా దేశం నీళ్లతో నిండుట అని రాసుకోండి. నీళ్లు ఎదోము మార్గాన రాగా దేశం నీళ్లతో నిండుట. ఈ మాటలో 4వ వచనం నుండి 20వ వచనం అండి. 3వ అధ్యాయము 4వ వచనం నుండి 20వ వచనం వరకు సందర్భం అన్నమాట. అది అంతే. మళ్ళీ చెప్తాను. మోయాబు రాజు మేష యుద్ధానికి రాగా ముగ్గురు రాజులు యెహోరాము, యెహోషాపాతు, ఎదోము రాజు బయలుదేరి వెళ్తే 7 రోజుల తర్వాత పశువులకు నీళ్లు లేకపోవటం, ప్రవక్త ఉన్నాడని ఎంక్వైరీ చేయటం, ఎలీషా గారిని వాళ్ళు కలవటం, లోయలో చాలా గోతులు తోమని ఆయన చెప్పటం, నీళ్లు ఆయన చెప్పిన మాటను బట్టి నీళ్లు ఏదో మార్గాన్ని రాగా ఆ దేశంలో నీళ్లతో ఆ లోయలన్నీ కూడా నిండిపోవటం. ఈ మాటలో 4వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా ఈ సందర్భాలు ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ పాయింట్ ఏంటంటే, మోయాబు రాజు యుద్ధంలో నిలబడలేక, ఎందుకంటే ముగ్గురు ఏకమై బయలుదేరారు కదా, పైన రాసుకున్న యెహోరాము, యెహోషాపాతు, ఎదోము రాజు ముగ్గురు బయలుదేరి వచ్చారు కదండి. మోయాబు రాజు ఇందాక మేష అనుకున్నాం కదా, ఆ మోయాబు రాజు యుద్ధములో నిలవలేకపోవుట రాసుకోండి. 3వ పాయింట్, మోయాబు రాజు యుద్ధంలో నిలవలేకపోవుట, తన జ్యేష్ఠ కుమారుని దహన బలిగా అర్పించుట. తన జ్యేష్ఠ కుమారుని మోయాబు రాజు ఏం చేస్తాడంటే దహన బలిగా అర్పించేస్తాడండి, వీళ్ళని జయించలేక దేవుడికి. ఇశ్రాయేలీయులు అతను విడిచి తమ దేశమునకు మరలిపోవుట. ఇశ్రాయేలీయులు అతను విడిచి తమ దేశానికి తిరిగిపోవుట. ఈ మాటలో 21వ వచనం నుండి 27వ వచనం వరకు ఉంటాయి. ఈ మాటలో 21వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి అన్నమాట. మోయాబు రాజు యుద్ధంలో నిలవలేకపోవుట, తన జ్యేష్ఠ కుమారుని దహనబలిగా అర్పించుట, ఇశ్రాయేలీయులు అతను విడిచి తమ దేశమునకు మరలిపోవుట. ఈ మాటలో 21వ వచనం నుండి 27వ వచనంతో ఈ 3వ అధ్యాయము పూర్తి.
నెక్స్ట్ 4వ అధ్యాయంలోనికి మనం వద్దాం. ఇక్కడి నుంచి ఎలీషా గారి అద్భుతాల పరంపర స్టార్ట్ అవుద్ది అనమాట. ఎలీషా గారు చేసిన అద్భుతాలు క్లుప్తంగా నేను చెప్పేస్తాండి. అన్ని మనకి మీరు వచనాల్లో చెప్పేస్తాను. మీరు తర్వాత బైబిల్ స్టడీలో మీరు నేర్చుకోవచ్చు. 4వ అధ్యాయం హెడ్డింగ్ పెట్టుకోండి. మనకు టైం అయిపోతుంది, త్వరగా మనం ముందుకెళ్ళాలి. 4వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. 4వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. నేను మళ్ళీ ఈ నోట్స్ అంతా ఈరోజు స్కాన్ చేసి మీకు పెట్టేస్తాను, ఇబ్బంది ఏం లేదు. 4వ అధ్యాయం మొదటి మాట ఏంటంటే, మొదటి పాయింట్ రాసుకోండి. అప్పుల పాలైన ప్రవక్తల శిష్యుల్లోని ఒకని భార్య, అప్పుల పాలైన ప్రవక్తల శిష్యుల్లోని ఒకని భార్య ఎలీషాను రుణ విముక్తి చేయమనగా, ఎలీషా గారిని రుణ విముక్తి చేయమని అడుగుద్దండి. మనకు తెలుసు అక్కడ వచనాలలో చూస్తాం. రుణ విముక్తి చేయమనగా పాత్రలలో నూనె నింపుట, పాత్రలలో నూనె నింపుట. అప్పుల పాలైన ప్రవక్తల శిష్యుల్లోని ఒకని భార్య ఎలీషా గారిని రుణ విముక్తి చేయమని ప్రాధేయపడింది. అడిగితే ఆయన ఒక మంచి సొల్యూషన్ చెప్తాడు. నువ్వు ఇంట్లోకి వచ్చి నీవు నీ కుమారుడు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని అని చెప్తాడు. నీ చుట్టుపక్కల ఉన్న అన్ని పాత్రలు తెచ్చి నింపుకో అని చెప్తాడు. పూర్తిగా నిండిపోతాయండి. ఎప్పుడైతే నిండిపోయావు, ఇంకేమైనా పాత్రలో ఇంటికి ఏమి లేవు అనటంతోనే నూనె నిలిచిపోవటం ఈ సందర్భంలోనే మనం చూస్తాం అన్నమాట. అప్పుల పాలైన ప్రవక్తల శిష్యులోని ఒకని భార్య ఎలీషాను రుణవిముక్తి చేయమనగా పాత్రలలో నూనె నింపుట. 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు అని రాసుకోండి. 4 2 చుక్కలు 1-7 అని రాసుకోండి. ఈజీగా ఉంటుంది మీకు. మొత్తం వచనాలు అని పూర్తిగా రాయక్కర్లేదు. షార్ట్ కట్ చెప్పే కదండి మొదట్లోని స్టెనోగ్రఫీ. ఓకే, ముందుకెళ్తున్నాను నేను. 2వ పాయింట్, ఈ అధ్యాయంలో 2వ పాయింట్ మీ అందరికీ తెలుసు. ఈమె ఘనురాలైనటువంటి స్త్రీ. రాసుకోండి 2వ పాయింట్, ఘనురాలైన స్త్రీ విషయంలో ఎలీషా అద్భుతం చేయుట. ఘనురాలైన స్త్రీ విషయంలో ఎలీషా అద్భుతం చేయుట 2వ పాయింట్. 4వ అధ్యాయము 8వ వచనం నుండి 37వ వచనం వరకు, 37వ వచనం వరకు ఘనురాలైన స్త్రీ విషయంలో ఎలీషా అద్భుతం చేయుట. 4వ అధ్యాయము 8వ వచనం నుండి 37వ వచనం వరకు. నెక్స్ట్ ఈ అధ్యాయంలో 3వ పాయింట్ అండి. ఈ అధ్యాయంలో 3వ పాయింట్ రాసుకోండి. కోరకొండలో ఎలీషా గారు అద్భుతం చేయుట. కోరకొండలో ఎలీషా గారు అద్భుతం చేయుట అని రాసుకోండి. 3వ పాయింట్ అంతే. 38వ వచనం నుండి 41వ వచనం వరకు. 4వ అధ్యాయము 38వ వచనం నుండి 41వ వచనం వరకు 3వ పాయింట్. నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటంటే, ఈ అధ్యాయంలో బయాల్షాలిషా నుండి వచ్చిన పంట ద్వారా అద్భుతం అని రాసుకోండి. 42వ వచనంలో చూడండి, మీకు కనపడుతుంది అక్కడ. మీరు ఆ పాదం రాయటానికి ఇబ్బంది పడతా ఉంటే బయల్షాలిషా నుండి వచ్చిన 42వ వచనంలో చూడండి అమ్మా, మీకు ఆ పదం రాయటానికి. బయాల్షాలిషా నుండి వచ్చిన పంట ద్వారా అద్భుతం అని రాసుకోండి అంతే. పంట ద్వారా ఎలీషా గారి అద్భుతం అలా అయినా రాసుకోవచ్చు. బయాల్షాలిషా నుండి వచ్చిన పంట ద్వారా అద్భుతం. 42వ వచనం నుండి 44 వచనాలతో ఈ 4వ అధ్యాయము పూర్తి. నెక్స్ట్ మనం 5వ అధ్యాయంలోనికి వెళదాం.
5వ అధ్యాయంలోనికి వెళదాం. 5వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. 5వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇక్కడ మనందరికీ తెలుసు 5వ అధ్యాయం హెడ్డింగ్ పెట్టుకున్నారమ్మా? మీరు ఏం చేస్తారంటే, నేను ఎట్లా నోట్స్ ఇస్తాను కాబట్టి ఈ టైం మనకి అయిపోతా ఉంది కాబట్టి నేను చెప్తాను. నయమాను స్వస్థత అని రాసుకోండి. అంతే, నయమాను స్వస్థ. మొదటి పాయింట్ నయమాను స్వస్థత అని పెట్టుకోండి. నయమాను స్వస్థత అని పెట్టుకొని 5వ అధ్యాయము 1వ వచనం నుండి 27వ వచనం వరకు 1-27 వా. అంతే, 5:1-27వ వచనం వరకు. నిర్మలా సిస్టర్ గారు నవ్వుతున్నారు, మా టీచర్ల భాష మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 2వ పాయింట్, ఏమి లేదు ఈ అధ్యాయంలో, ఇంకా ఒకటే నయమాను స్వస్థే. నెక్స్ట్ 6వ అధ్యాయం హెడ్డింగ్ పెట్టుకోండి. 6వ అధ్యాయం దీంట్లో కూడా అంతే, 3 పాయింట్లే. 6వ అధ్యాయం హెడ్డింగ్ పెట్టుకున్నారా? రైట్. ప్రవక్తల శిష్యులు ఎలీషాతో స్థలం ఇరుకుగా ఉందనుట ప్రవక్తల శిష్యులు ఎలీషా గారితో స్థలం ఇరుకుగా ఉందనుట, గొడ్డలి నీళ్లలో పడుట, కొమ్మ నరికివేయగా తేలుట. ఎలీషా గారి అద్భుతం రాసుకోండి. ప్రవక్తల శిష్యులు ఎలీషాతో స్థలం ఇరుగ్గా ఉందనటం, వాళ్ళు మానులు కొట్టడానికి వెళ్తారండి. ఇవన్నీ మీకు చదివేటప్పుడు వస్తాయండి, నేను ముందుకు వెళ్తున్నా. గొడ్డలి నీళ్ళలో పట్టడం, కొమ్మ నరికివేయగా తేలటం, ఎలీషా గారి అద్భుతం. ఈ మాటలో 6వ అధ్యాయము 1-7 వచనాలు ఉంటాయన్నమాట. 6:1వ వచనం నుండి 1-7 వా అని రాసుకోండి. 2వ పాయింట్ ఈ అధ్యాయంలో, సిరియా రాజుతో ఎలీషా అద్భుతం అని రాసుకోండి. సిరియా రాజుతో ఎలీషా అద్భుతం అని రాసుకోండి. నేను చెప్పా కదా, ఈ అధ్యాయాలన్నీ కూడా ఎలీషా గారు చేసిన అద్భుతాలు ఉంటాయండి. గురువుని మించిన శిష్యుడు. ఎన్ని చదువుతుంటే అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయో దేవుని కార్యాలు మనం చూస్తూ ఉన్నప్పుడు. సిరియా రాజుతో ఎలీషా అద్భుతం 8వ వచనం నుండి 23వ వచనం వరకు. 8వ వచనం నుండి 23వ వచనం వరకు. దీంట్లో 16వ మాట చాలా ప్రాముఖ్యమైన మాట అండి. ఈ వచనాల్లో 8-23 మధ్యలో వచ్చే 16వ మాట చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత మీరు చదువుకోండి. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే, ఈ 6వ అధ్యాయంలో ఈ 6వ అధ్యాయంలో 3వ పాయింట్, సిరియా రాజైన బెన్హదదు ఏం చేస్తాడంటే, షోమ్రోన్ని ముట్టడి వేస్తాడనమాట. నేను సబ్జెక్ట్ చెప్తాను త్వరగా, మనకు టైం లేదు కాబట్టి తర్వాత నోట్స్లో మనం చూసి. సిరియన్ రాజు ఏం చేస్తాడు, బెన్హదదు షోమ్రోన్ని ముట్టడి వేసినప్పుడు కరువు వచ్చేస్తుంది. ఆ రోజుల్లో కరువు ఎలా ఉండేది అంటే, వాతావరణం అనుకూలించక వర్షాలు పడక వచ్చిన కరువు అయితే, ఈ రాజులు ఏం చేశారు అంటే, యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళకి ఏమీ కూడా ఆహార ధాన్యాలు కానీ, ఏ విధమైన వర్తక వాణిజ్య వ్యాపారాలు కానీ లేకుండా పట్టణాలని ముట్టడేసేవాళ్ళు అనమాట. ఆ కరువు ఇది, వర్షాలు పడక వచ్చిన కరువు కాదు ఇది. సిరియా రాజు షోమ్రోన్ని ఏం చేస్తా వచ్చిన ముట్టడేయటం వల్ల కరువు వచ్చేసింది. ఆ కరువు అనమాట. కరువులు 2 రకాలు అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటి ఇక్కడ కరువు అని అనుకోవద్దు. ఇది ముట్టడి వల్ల
ట్రాన్సాక్షన్స్ ఏమి లేకపోవటం వల్ల వచ్చిన కరువు. ఏం చేస్తారంటే ఇద్దరు స్త్రీలు తమ సొంత బిడ్డల్ని చంపుకొని తిందామంటారు. ఈరోజు నా బిడ్డను తిందాం, రేపు నీ బిడ్డను తిందాం అనుకునే సందర్భం అనమాట. మన ప్రసంగాల్లో కూడా వింటాం. ఒక బిడ్డను చంపుకు తింటారు, ఇంకో బిడ్డను తినడానికి వచ్చేసరికల్లా ఆ తల్లి అడ్డం తిరిగిద్ది. ఆ సందర్భము ఎలీషాతో రాజు సంభాషణ. సిరియా రాజైన బెన్హదదు షోమ్రోను ముట్టడి, షోమ్రోను కరువు, ఇద్దరు స్త్రీలు తమ సొంత బిడ్డలను చంపుకొని తినే సందర్భం. ఇద్దరు స్త్రీలు తమ సొంత బిడ్డలను చంపుకొని తినే సందర్భం. ఎలీషాతో రాజు సంభాషణ అని రాసుకుని 24వ వచనం నుండి 33వ వచనం వరకు, 24-33 వా. దీంతో 6వ అధ్యాయం పూర్తి. మీకు ప్రశ్న రావచ్చు, ఎలీషా గారు చేసిన అద్భుతాల్లో ఒక ఉదాహరణగా ఒక 3 రాయుడి అని అంటే ఇవన్నీ రాయొచ్చు మీరు. అసలు పైన ఇందాక గొడ్డల్లో నీళ్ళలో వేసింది, కుండలో ఉప్పు వేసింది, నయమాను కలిగిన స్వస్థత, ఇవన్నీ రాసుకోవచ్చు అనమాట. ఇన్ని ఉన్నాయో. రైట్. 7వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. 7వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. 7వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. 7వ అధ్యాయము. ఏంటి నిర్మలా సిస్టర్ గారు డౌట్ పడుతున్నారేంటి? 7వ అధ్యాయము అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఏడవ అధ్యాయంలో మనం చూస్తే కరువు, మరి ఆ ముట్టడేసారు కదండి, కరువు అయిపోయింది, మొత్తం అంతా కూడా కరువు వచ్చేసింది. రాసుకోండి. ఎలీషా రాజుతో ఈ వేళకు రూపాయికి మానిక సన్నపిండి, 2 మానికల యవల పిండి అమ్మబడును అని ప్రకటించుట. ఎలీషా రాజుతో రేపు ఈ వేళకి రూపాయికి, అక్కడే ఉంటుంది చూడండి, మొదటి వచనాల్లోనే మనకి కనపడతాయి, కంగారేం లేదు. మానిక సన్నని పిండి, 2 మానికల యవలంటే ఓట్స్ అమ్మబడతాయి అని ప్రకటించుట. రాజు అధిపతి నమ్మకుండుట. రాజు అధిపతి నమ్మకుండుట. రాజు అధిపతి నమ్మకుండుట అని రాసుకోండి, మొదటి పాయింట్. 7వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి అన్నమాట. ఎలీషా రాజుతో రేపు ఈ వేళకి రూపాయి అని రాసుకోండి, 1 రూపీ వేసేసి, 1 మానిక, 1 సన్నపిండి, 2 మానికలు ఓట్స్ ఎవలు అమ్మబడతాయని ప్రకటించుట. రాజు అధిపతి నమ్మకుండుట. 7వ అధ్యాయం 1-2 వచనాలు. నెక్స్ట్ 2వ పాయింట్, ఇది మనందరికీ తెలుసు అనమాట. కుష్ఠరోగులు సిరియన్లు దండుపేట మీద పట్టడం. ఏమండి, వాళ్ళంతా కూడా వినండి, నేను పాయింట్ చెప్పేస్తాను. ఆ దేవుడు ఒక భయంకరమైన ధ్వని పుట్టిస్తాడండి. అది చూసి వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో ఇక మొత్తం బయలుదేరి వచ్చేసారా, రాజులు, ఇశ్రాయేల్ రాజులంతా మా మీద పడిపోయారు అని చెప్పి భయపడి కట్టుబట్టలతో వెళ్ళిపోతారండి. అసలు ఆ దేవుని భయం చూడండి, అసలు ఒక్కడ కూడా పట్టుకెళ్ళరు, భయం వేసి పరారంతా మొత్తం. వీళ్ళు ఎక్కడున్నా చేస్తాం కరువుతో, అక్కడ పోయినా చేస్తాం, అదేదో వాళ్ళ చేతుల్లో తిండన్నా దొరికన్నా చేద్దాంలే అని చెప్పి వెళితే వీళ్ళు నక్కని దొక్కారండి. పోవటం, తినటం, మళ్ళీ అక్కడ వస్తువులు బంగారం తెచ్చుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. వీళ్ళకి డౌట్ వస్తుంది, మనమే ఇట్లా అయితే ఎట్లా, పోయి అసలు రాజుగారికి చెబుతాం సంగతి అని రాజుగారికి చెప్తే మొత్తం వచ్చేసేసి ఆ దండుపాళెంలో మొత్తాన్ని దోచుకుంటే, అప్పుడు ఎలీషా గారు ఏదైతే ప్రవచనం చెప్పారో ఆ ప్రవచనం నెరవేరుద్దనమాట. అప్పుడు ఇందాక రాజు అధిపతి నమ్మలేదు కదా, వాడిని ద్వారపాలకుడిగా పెడితే జనాలు తొక్కేస్తారు, చచ్చిపోతాడు అనమాట. అది ఆ ఉదంతం ఉంటుంది. కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా చెప్తాను, రాసేసుకోండి. కుష్ఠరోగులు సిరియనుల దండుపేట ప్రవేశం. 2వ పాయింట్, కుష్ఠరోగులు దండుపేట ప్రవేశం. దేవుని భయానికి సిరియనులు పారిపోవుట. దేవుని భయానికి
దేవుడు పుట్టించిన ధ్వని భయానికి అని రాసుకోండి. దేవుడు పుట్టించిన ధ్వని భయానికి సిరియనులు పారిపోవుట రోగులు కడుపు నిండా తిని విషయం రాజుకు తెలుపుట నమ్మని అధిపతి మరణించుట. అంతే అండిగా, అయిపోయింది. 3వ వచనం నుండి 20వ వచనం వరకు అని రాసుకోండి. 7వ అధ్యాయము 3 నుంచి 20వ వచనం వరకుతో 7వ అధ్యాయం పూర్తి. నెక్స్ట్, కుష్ఠరోగులు సిరియన్ల దండుపేట ప్రవేశం, దేవుడు పుట్టించిన ధ్వని భయానికి సిరియన్లు పారిపోవుట. పర్వాలేదమ్మా, మళ్ళీ నోట్స్ పెడతాను, మనం టైం అవుతుంది కాబట్టి ముందుకు వెళ్తాను. కుష్ఠరోగులు కడుపు నిండా భోజనం చేయుట, విషయం రాజుకు తెలుపుట, నమ్మని అధిపతి మరణం. 7వ అధ్యాయము 3వ వచనం నుండి 20వ వచనం వరకు. అంటే జస్ట్ అవుట్ లైన్ రాసుకోండి, నేను పెడతాను. 8వ అధ్యాయం హెడ్డింగ్ పెట్టుకుందాం. 8వ అధ్యాయం మనం వద్దాం. రాసుకోండి. మొదటి పాయింట్, ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన షునేమీరాలను కరువు నుండి తప్పించుట అని రాసుకోండి. ఎలీషా తాను బ్రతికించిన 8వ వచనం మొదట్లోనే ఉంటుంది ఈ మాటలన్నీ కూడా. ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన షునేమీరాల్ని కరువు నుండి తప్పించుట. 8వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ఈ మాటలు ఉంటాయి. ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన షునేమీరాలను కరువు నుండి చెప్తాడు అనమాట. కరువు వస్తమ్మా, నీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళిపోయి బ్రతుకు అంటే ఆమె 7 సంవత్సరాలు వెళ్ళి అక్కడ ఉంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత ఆస్తి ఏమంటే అక్కడ వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ గెహాజీ రాజుతో చెప్తాడు, ఇలా ఎలీషా గారు అద్భుతం చేసినటువంటి ఆ షునేమీరాలు ఏమి అంటే రాజు ఆమెకి ఆస్తి ఇస్తాడు. ఇది ఈ సందర్భాల్లో 1వ వచనం నుండి 6వ వచనం వరకు అని రాసుకోండి. ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన షునేమీరాలకు కరువు నుండి తప్పించడం. 2వ పాయింట్ ఏంటంటే, సిరియా రాజు బెన్హదదు రోగి అగటం. ఇందాక షోమ్రోన్ని ముట్టించాడు చూసారా, ఆ ముట్టడి చేసినాడే ఆయన ఈ బెన్హదదు. ఈయన ఏం చేస్తాడంటే హజాయేలుని పిలిచి కానుక తీసుకుని దైవజు దగ్గరికి వెళ్ళు, బాగుపడతానో లేదో అని కనుక్కుంటే ఆయన వెళ్తాడనమాట. హజాయేలు ఎలీషా దగ్గరికి వెళ్ళడం. రాసుకోండి. బెన్హదదు రోగి అగుట, హజాయేలు 40 ఒంటెల మోత కానుక ఎలీషా గారికి తీసుకుని వెళ్ళుట. 40 ఒంటెల మోత కానుక ఎలీషా గారికి తీసుకెళ్ళుట. హజాయేలును చూచి ఎలీషా కన్నీరు విడచుట. బెన్హదదు రోగి అగుట, హజాయేలు 40 ఒంటెల మోత కానుక ఎలీషా గారికి తీసుకెళ్ళుట. హజాయేలును చూచి ఎలీషా కన్నీరు విడచుట. హజాయేలు బెన్హదదును చంపుట. ఇవన్నీ కూడా 7వ వచనం నుండి 15వ వచనం వరకు అమ్మ. 8వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు ఈ విషయాలు ఉంటాయి. నెక్స్ట్ 3వ పాయింట్,
మూడో పాయింట్, యెహోరాము పాలన. యెహోరాము పాలన. యెహోరాము పాలన. మీకు ఇచ్చిన రాజుల పట్టికలో కూడా మీకు కనపడతాడనమాట. యెహోరాము 5వ రాజుగా 5వ పాయింట్లో మీకు ఇక్కడ కనపడతా ఉంటాడు. యెహోరాము పాలన 8 ఇయర్స్ చేశాడనమాట. ఆయన 8 ఇయర్స్. ఈయన కూడా ఏం చేస్తా వచ్చాడంటే, ఈయన యోధారాజు అనమాట. ఎవరంటే అక్కడ రాసుకోండి, మళ్ళీ యెహోరాము అంటే అటు ఇటు ఉన్నారు కదా, యోధారాజు యెహోరాము అని రాసుకోండి. యోధారాజు అయిన 8 ఇయర్స్ పాలన చేశాడు. ఇతగాడు ఏం చేశాడో తెలుసా అండి? అహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఎవరైనా గొప్ప భక్తి ఉన్నాడా? కాదు. యెహోరాము, యోధారాజు అయినటువంటి యెహోరాము పాలన 8 ఇయర్స్. అహాబు కుమార్తెను వివాహం. ఇతను కూడా ఏం చేశాడంటే, మరి మామ ఒకడైతే కూతురు ఒకటి అవుతుందా? కాదుగా. యెహోవా దృష్టికి ఇతను కూడా చెడుగా నడుస్తాడనమాట. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తంటే, యోధా గోత్రానికి ఒక వాగ్దానం చేశాడు. మీకు గుర్తుందా? నేను ఈ సింహాసనాన్ని స్థిరపరుస్తాను అన్న మాటను బట్టి ఇతన్ని నాశనం చేయక ఇతన్ని నాశనం చేయడు అనమాట. ఎంత దేవుని దృష్టికి విరోధంగా నడిచినా నాశనం చేయడు. రాసుకోండి. యోధారాజు యెహోరాము పాలన 8 ఇయర్స్. అమ్మా అహాబు కుమార్తెను వివాహం. తర్వాత ఈ అధ్యాయంలోని యెహోరాము మరణం. రాసుకోండి. యెహోరాము మరణం. అతని కుమారుడు అహజ్యా రాజగుట. 16వ వచనం నుండి 25వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి. 16వ వచనం నుండి 25వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి. యెహోరాము పాలన 8 ఇయర్స్. అహాబు కుమార్తె వివాహం. ఇతరు కూడా దేవుడి దృష్టికి ఇష్టంగా నడవలేదు, అయినా ఆయన బ్రతికిచ్చాడు, నాశనం చేయలేదు. జనరల్ డెత్. యెహోరాము మరణం. అతని కుమారుడు అహజ్యా రాజగుట. 16వ వచనం నుండి 25వ వచనం వరకు. 26, 27 వచనాల్లో ఈ అహజ్యా కూడా దుష్ట పరిపాలన చేస్తాడనమాట. 26, 27 వచనాల్లో అహజ్యా కూడా ఏం చేస్తాడంటే, దేవునికి ఇష్టం లేనటువంటి పరిపాలన చేస్తాడనమాట. అహజ్యా కూడా దుష్ట పరిపాలన చేయటం. 26, 27 వచనాలు. రైట్. 9వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 9వ అధ్యాయంలోనికి మనం వద్దాం. ఈ అధ్యాయంలో మనం గొప్ప విషయాలు చూస్తామండి. దేవుడు ఆ ప్రవక్త ద్వారా పలికించినటువంటి మాటలని యొక్క నెరవేర్పును మనం ఇక్కడ చూస్తూ వస్తాం. 9వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి, రాసుకోండి. యెహూను రాజుగా చేయమని ఎలీషా యెహూను రాజుగా చేయమని, రాజుగా చేయుటకు తైలం పోయమని చెప్పుట. ఎలీషా యెహూ అంటే ఇశ్రాయేల్ రాజు అనమాట. యెహూను రాజుగా చేయుటకు తైలం పోయమనుట. తైలం పోయమనుట. యెహూ ద్వారా యెజబేలుకు ప్రతీకారం, అహాబు ఫ్యామిలీ నాశనం జరుగుతుందని తెలుపుట. ఎలీషా యెహూను రాజుగా చేయమని శిష్యుణ్ణి తైలం పోయమనుట. యెహూ ద్వారా అహాబ్ ఫ్యామిలీ నాశనం, యెజబేలుకు ప్రతీకారం జరుగుతుందని తెలుపుట. యెహూ రాజుగా ప్రకటించబడటం.
1వ వచనం నుండి 13వ వచనం వరకు అండి. 9వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. ఒకటో వచనం నుండి 13వ వచనం వరకు. రెండో పాయింట్ ఈ అధ్యాయంలో ఏంటంటే రాసుకోండి, యెహోరామును చంపుట. యెహోరామును చంపుట, నాబోతు పొలములో పడవేయుట. మనం మొదటి రాజుల గ్రంథంలో చూసాం. నాబోతు పొలాన్ని ఎవరు ఆక్రమించారండి? అహాబు. యెజబేలు పెట్టిన దొంగ సాక్ష్యాలతో రాళ్ళు వేసి కొట్టి చంపేశారు కదా. అప్పుడు ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. ఏలియా గారు ఏదైతే ప్రవచనం చెప్పారో ఆ ప్రవచనాలు నెరవేర్పు అన్నీ జరుగుతూ ఉంటాయండి ఈ అధ్యాయాల్లో. యెహోరామును చంపుట, నాబోతు పొలంలో పడవేయుట. 14వ వచనం నుండి 26వ వచనం వరకు అండి. 9వ అధ్యాయము 14వ వచనం నుండి 26వ వచనం వరకు. 14వ వచనం నుండి 26వ వచనం వరకు. రాసుకున్నారా? తర్వాత మూడో పాయింట్ యోధా రాజైన అహజ్యాను కూడా యెహూ హతం చేయుట. యోధా రాజైన అహజ్యాను కూడా, అంటే అటు ఇశ్రాయేల్ రాజును చంపేశాడు, ఇటు యోధా రాజును కూడా యెహూ చంపేశాడు అనమాట. యోధా రాజైన అహజ్యాను కూడా యెహూ హతం చేయుట. యోధా రాజైన అహజ్యాను కూడా యెహూ హతం చేయుట. 27, 28 వచనాలండి. 27, 28 వచనాలు. 27, 28 వచనాలు. నాలుగో పాయింట్, యెహూ యెజ్రెయేలుకు వెళ్ళుట. డాష్ యెజబేలు మరణం. ఇవన్నీ తర్వాత మీరు చదువుకోండి, టైం మనకు అవుతుంది కాబట్టి నేను షార్ట్ చేసి, చాలా ఉంది చెప్పేది కానీ మీకు నోట్స్లో వస్తుంది. యెహూ యెజ్రెయేలుకు వెళ్ళుట, యెజబేలు మరణం. 29వ వచనం నుంచి 37 వచనాలతో ఈ అధ్యాయం పూర్తి. 29వ వచనం నుండి 37వ వచనం అని రాసుకోండి. 9వ అధ్యాయం. ఈ విషయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. నెక్స్ట్ 10వ అధ్యాయం, 10 అని హెడ్డింగ్ పెట్టుకోండి. 10 అని హెడ్డింగ్ పెట్టుకోండి. నేను స్ప్లిట్ చేస్తాను, మీకు నోట్స్లో వచ్చేస్తుంది, టైం అయిపోతుంది కనుక. 10వ అధ్యాయము అని రాసుకోండి. యెహూ మొదట రెండవ తాకీదు పంపి, యెహూ మొదటి రెండవ తాకీదు పంపి అహాబుకున్న 70 మందిని చంపించుట. 70 మందిని చంపించుట. యోధా రాజైన అహజ్య సహోదరులు 42 మందిని చంపించుట. 70 మందిని, 42 మందిని
చంపిస్తాడనమాట. ఈ మాటలో 1 నుంచి 14 వచనాల్లో మీకు ఈ మాటలు కనబడతాయి. 1 నుంచి 14 వచనాలను రాసుకోండి. 1 నుంచి 14 రాసుకోండి. రెండో పాయింట్ కదా ఈ అధ్యాయంలో, రెండో పాయింట్ యెహోనాదాబును యెహూ స్నేహం అని రాసుకోండి. యెహోనాదాబును యెహూ స్నేహం, యెహూ స్నేహం, బయలు ప్రవక్తలను చంపించుట, బయలు ప్రవక్తలను చంపించుట. యెహోనాదాబును యెహూ స్నేహం, బయలు ప్రవక్తలను చంపించుట. 15వ వచనం నుండి 29వ వచనం అని రాసుకోండి. 15వ వచనం నుండి 29వ వచనం అని రాసుకోండి. 15వ వచనం నుండి 29వ వచనం. నెక్స్ట్ మూడో పాయింట్, యెహూను యెహోవా ఆశీర్వదించుట. అక్కడ ఉంటుంది, 4 తరాల వరకు నీ కుమారులు ఇశ్రాయేలు రాజ్యసింహాసనం మీద ఉంటారు. ఎందుకంటే ఆహాబు మొత్తం సంతతంతటిని నిర్మూలన చేసేస్తాడండి. యెహూ ఏం చేస్తాడంటే మొత్తం, ఇందా చూసాం కదా, 70 మంది వాళ్ళని బంధువులు అట్లాగనే వాళ్ళ కుటుంబీకులు యాజకులతో సహా హతం చేసేస్తాడండి. అందుకని రాసుకోండి, యెహూను యెహోవా ఆశీర్వదించుట. 30వ వచనం, 30వ అని రాసేసుకోండి. యెహూను యెహోవా ఆశీర్వదించుట. రాసుకున్నారు. నెక్స్ట్ పాయింట్ 31-36 అని ముందే అది రాసుకోండి, వచ్చినవి రాసుకోండి. దాంతో అధ్యాయం పూర్తి అయిపోద్ది. 31-36లో ఏముంటాయి ఈ 10వ అధ్యాయంలో? 31-36 చెప్పేస్తాను. యెహూ భయభక్తులు లేకుండుట, ముందే వచ్చినవి రాసుకున్నాం. 31-36 వచనాలని రాసుకున్నాం. యెహూ భయభక్తులు లేకుండుట డాష్, యెహూ భయభక్తులు లేకుండుట డాష్, యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించడానికి స్టార్ట్ చేస్తాడనమాట ఆయన. యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించుట. యెహూ మరణం, యెహూ భయభక్తులు లేకుండా ఉండటం, యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించుట, యెహూ మరణం, యెహోయాహాజు రాజు అగటం, అతని కుమారుడైనటువంటి మీకు రాజులు దీంట్లో ఇశ్రాయేల్ రాజుల్లో మన పెట్టిన షీట్లో మీకు కనపడుతుంది. యెహోయాహాజు రాజు అవటం, అంతే. దాంతో 10వ అధ్యాయం పూర్తి. నెక్స్ట్ 11వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. 11వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇక్కడ మనకి ఎప్పుడైతే అహజ్య తన తల్లి అయినటువంటి అతల్య తన కుమారుడు మృతి పొందాడని తెలుసుకొని ఈమె ఏం చేస్తానంటే రాజకుమారులందరినీ చంపేస్తానమాట. అందుకని ఏమన్నీ అతల్య రాణి అంటావు అనమాట. రాసుకోండి, అతల్య పరిపాలన, రాజకుమారులందరినీ నాశనం చేయుట. ముగింపులోనికి వచ్చేసాం. అతల్య రాణి పరిపాలన, రాజకుమారులందరినీ నాశనం చేయుట,
యోవాషు యెహోవా మందిరములో దావీదుతో కూడా దాచబడ్డ. పాపం చిన్న పిల్లోడండి, 6 సంవత్సరాలు చిన్న పిల్లోడిని అనమాట. అందరిని చంపేస్తుంటే వాళ్ళ సిస్టరు ఏం చేస్తుంటే మీరు చదివితే మీకు అర్థం అవుద్ది అనమాట. ఈ పిల్లోడిని బ్రతికించాలని చెప్పి మందిరంలో ఉండే దాదీకి అప్పచెప్తే పాపం 6 సంవత్సరాలు మందిరంలో పెరుగుతాడు ఈ అబ్బాయి. ఎంత విచిత్రం అంటే 7 ఇయర్స్కే రాజైన వాడు ఎవరు అని అంటే ఇతనే, యోవాషు. రాసుకున్నారమ్మా? 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ఉంటాయన్నమాట. రాసుకోండి. 11వ అధ్యాయాన్ని మొత్తం కంప్లీట్ చేసేద్దాం. 2వ పాయింట్, యాజకుడైన యెహోయాదా. 4వ వచనంలో ఇతను కనపడతాడు. యాజకుడు అన్నమాట ఈయన. యెహోయాదా యోవాషును సంరక్షించి పట్టాభిషేకం చేయుట. యాజకుడైన యెహోయాదా యోవాషును సంరక్షించి పట్టాభిషేకం చేయుట. డాష్ అతల్యా మరణం. యెహోయాదా యోవాషుతో ప్రజలతో నిబంధన చేయించటం. యెహోయాదా యోవాషుతో ప్రజలతో నిబంధన చేయించటం. దేశ జనులు బయలు గుడిని ధ్వంసం చేయుట. యాజకులను చంపుట, బయలు యాజకులను చంపుట. యోవాషు పాలన ఆరంభమగుట. 7 ఏళ్ళప్పుడు మొదలు పెట్టాడండి పరిపాలన. అసలు ఏమైనా తెలుస్తుంది అంటారా మనకి? యాజకుడైన యెహోయాదా యోవాషును సంరక్షించి పట్టాభిషేకం చేయుట. అతల్యా మరణం. యెహోయాదా యోవాషుతో ప్రజలతో నిబంధన చేయించుట. దేశ జనులు బయలు గుడిని అలాగే బయలు యాజకుల్ని చంపుట. యోవాషు పాలన 7 సంవత్సరాల వయసులో ఆరంభమవుట. అంతే. 4వ వచనం నుండి 12వ వచనంతో 11వ అధ్యాయము 21 వరకు అని రాసుకోండి. 4వ వచనం నుండి 21వ వచనం వరకు అని రాసుకోండి. దాంతో 11వ అధ్యాయము పూర్తి. నెక్స్ట్ 12వ అధ్యాయము. 12 అని హెడ్డింగ్ పెట్టుకోండి. 12 అని హెడ్డింగ్ పెట్టుకోండి. హెడ్డింగ్ పెట్టుకోండి. మొదటి పాయింట్, యోవాషు 40 years పరిపాలన. యోవాషు 40 సంవత్సరాల పరిపాలన. యాజకుని కను సన్నలలో ఉంటూ అని రాసుకోండి. నలభై సంవత్సరాలు పరిపాలన చేశాయండి. చూడండి, ఎవరైతే కొంచెం దేవునికి భయంగా ఉండి దేవుని కనుసనలో, చూడండి అక్కడ మాట, చక్కటి మాట ఉంటుందండి, మీరు చదవాలి. 12వ వచనంలో చూస్తే, యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పు వాడై ఉండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించును. అంటే దైవజనుల సంరక్షణలో మనం ఉంటే ఏమవుతామంటే దేవుని దృష్టి అనుకూలంగా మనం బ్రతుకుతాం.
12వ అధ్యాయము. యోవాషు 40 సంవత్సరాల పరిపాలన యాజకుని కనుసలలో ఉంటూ డాష్ మందిర మరమత్తు చేయించుట మందిర మరమత్తు చేయించుట మందిర మరమత్తు చేయించుట ఒకటే రాసేసుకుందాం. మందిర మరమత్తు చేయించుట. యెహోయాదా యాజకుడైనటువంటి పాస్టర్ గారు అయినటువంటి యెహోయాదా ఇక్కడి నుంచి ప్రారంభమైందండి. కానుకలు పెట్టే మందిరంలో పెట్టడం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడే 9వ వచనంలో మనకు కనపడుతుంది అనమాట. ఇది ఈ అధ్యాయంలో కానుకల పెట్టె ఏర్పాటు. యెహోయాదా కానుకల పెట్టె ఏర్పాటు అది ఉంటుంది అనమాట. ఒక పెట్టెని తెచ్చి దాని మూతకు బెజ్జం వేసి బలిపీఠం దగ్గరగా యెహోవా మందిరంలో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాన్ని ఉంచగా అక్కడ వాళ్ళు వచ్చి దాంట్లో ద్రవ్యం అంతా వేసేవాళ్ళు అనమాట. ఇక్కడే మనకు స్టార్ట్ అయింది. యెహోయాదా కానుకలు పెట్టే ఏర్పాటు, మందిరం బాగు చేయుట. మందిరం బాగు చేయుట. మందిరం బాగు చేయుట. ముగింపులోనికి వచ్చాం. ముందుకెళ్ళమంటారమ్మా? ఇది మొత్తం చెప్పేస్తా, ఎందుకంటే టైం అయిపోయిందని మొత్తం షార్ట్ కట్ చేసేసాను. దీన్ని మీకు నోట్స్లో పెడతా. రైట్. డాష్ పెట్టుకొని సిరియా రాజు హజాయేలు యెరూషలేము ముట్టడికి యెరూషలేము ముట్టడికి ప్రయత్నించగా యోవాషు మందిర ప్రతిష్ఠిత వస్తువులు బంగారు మందిర ప్రతిష్ఠ వస్తువులు బంగారమంతా హజాయేలుకు పంపుట. హజాయేలుకు పంపుట. యోవాషును ఇద్దరు సేవకులు కుట్ర చేసి చంపుట. కుట్ర చేసి చంపుట. 12వ అధ్యాయం 1వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ సందర్భాలన్నీ మీకు కనపడతాయి. మీకు మళ్ళీ ఇప్పుడే నేను స్కాన్ చేసేసి ఇది కూడా నేను గ్రూప్లో పెట్టేస్తాను. ఇబ్బంది ఏం లేదు. ఇంతటితో మనకి 2వ రాజుల గ్రంథం 25 ఉన్నటువంటి అధ్యాయాల్లో 12 అధ్యాయాలు పూర్తయ్యాయి. రేపు సోమవారం రోజున మనం 2వ రాజుల గ్రంథాన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంటాం. అట్లాగనే మీరు ఇవ్వబడుతున్న బైబిల్ క్విజ్ విషయమై ఏమీ కంగారు పడద్దు, ప్రశాంతంగా చదవండి. మీరు నేర్చుకోవటం మాకు ముఖ్యం. రమేష్ అన్నగారైనా మేమైనా మీకు చక్కగా బైబిల్ను అర్థమయ్యేలాగా బోధించటం, మిమ్మల్ని బైబిల్ పరిజ్ఞానం కలిగిన వారిగా సిద్ధపరచటం. ఓకే, ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. అన్న ఉన్నారమ్మా? రమేష్ అన్న గారు ఉన్నారా? ఒకసారి చూడండి. ఈ ప్రార్థన చేసి అన్న ప్రార్థన చేయండి అన్న, ముగించేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. విదయ కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని స్తుతిస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం నుండి
12వ అధ్యాయం వరకు మీద ఆస్తులు వివరించడానికి చూపిస్తూ వచ్చారు. ఎంతో దీవెనకరం, ఎంతో ప్రభా నాకు ఆశీర్వాదకరం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మీద ఆస్తుల్ని, కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని మీరు దీవించండి. ఈ క్లాసులో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి, దేవా ఇది మీ ప్రణాళిక, మీ సంకల్పమని, మీ ఉద్దేశమని మేము నమ్ముతున్నాం. దీన్ని మీరు నెరవేర్చి, ఏ ఉద్దేశంతో అయితే, ఏ ప్రణాళిక చొప్పున ఇది నిర్వహించబడుతుందో అట్టి ప్రణాళికను మీరు నెరవేర్చి మీరు మహిమను పొందుతున్నాం. వీళ్ళందరినీ మీకు సమర్పిస్తూ, మీ దీని సేవకులను కూడా మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. చక్కగా క్లాస్ చెప్పిన ప్రసాద్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఒక్క నిమిషం అమ్మా, మా నేను మీ రికార్డింగ్ క్లాస్ మీద మీ అభిప్రాయం ఏమైనా చెప్తారా? ఓకేనా, ఈ రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. యా, ప్రైజ్ లార్డ్ అయ్యా.